సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఉదయం 11 గంటలకి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతుంది? ఈ రోజున ఏలూరులో మధ్యాహ్నం 12 గంటలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 12 పంపుల సెంటర్కి 12 గంటలకి విచ్చేస్తున్నారు. దీనికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయిన బడేటి రాధాకృష్ణ చంటి గారి ఆధ్వర్యంలో రమారమి 40,000 మంది జన సేకరణ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, బడేటి అభిమానులు కానీ, జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడికి ఈ రోజున జరిగే చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమంతో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ భూస్థాపితం. మొన్న జరిగిన నారా లోకేష్ యువకాలంతోనే భూస్థాపితం. అంతకు ముందు మా ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయిన బడేటి రాధాకృష్ణ చంటి గారి నామినేషన్కి ఏలూరులో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆళ్ళ నాని గారికి వెన్నులో ఉణుకు పెట్టి ఇంట్లోనే ఉన్నారు. శ్రీరామ్ నగర్లో బయటకు కూడా రాట్లా. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి మీటింగుతో అసలు బయటికే రాని పరిస్థితి ఆళ్ళ నానికి. ఈ రోజున ఏలూరులో ముఖ్య అతిథులుగా ఎవరెవరు రాబోతున్నారు? ముఖ్య అతిథులుగా మరి ఆయనతో ఉండే వాళ్ళు ఉంటారు. మరి ఈ పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు వస్తారు. ఎంపీ క్యాండిడేట్ పుట్టా మహేష్ యాదవ్ గారు వస్తారు. అందరూ కూడా వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాకు ఇచ్చింది ఓన్లీ 6 అవర్సే. 6 అవర్స్ ముందే మాకు ఈ ప్రోగ్రాం కన్ఫర్మ్ అయింది. సాయంత్రం మేము చెప్పడం కాదు, మీడియా ముఖంగా మధ్యాహ్నం ఆ యొక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వైరల్ అవుద్ది. దాన్ని చూసి చెప్పండి. కార్యకర్తలకి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? కార్యకర్తలకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. మజ్జిగలు, డ్రింకులు, వాటర్ ప్యాకెట్లు, అన్ని సదుపాయాలు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా నారా లోకేష్ గారి యువకాలం ప్రోగ్రానికి కానీ, నామినేషన్కి కానీ, ఏ ప్రోగ్రానికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. ఈరోజు మన జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయిన బడేటి రాధాకృష్ణ చంటి గారి గెలుపు దాదాపుగా ఖాయమైపోయింది. ఈ రోజున ఆ గెలుపుకి ఎంత మెజార్టీ సాధించగలనే ఉద్దేశంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు రాకతో ఈ రోజున 40,000 పైచిలుకు మెజార్టీతో ఏలూరు నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ చంటి అనేది గెలవడం జరుగుతుంది. జూన్ 4వ తారీఖు వచ్చే రిజల్ట్స్లో ఫస్ట్ బడేటి రాధాకృష్ణ చంటి ఏలూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీలు గెలవడం జరుగుతుంది. ఈరోజు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర 20,000 మందితో ఈరోజు పల్లె పంపుల సెంటర్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్తో ఏలూరులో వైఎస్ఆర్సీపీ మొత్తం ఖాళీ అయిపోయింది విధంగా ఉంటుంది ఈ మీటింగు. ఈ మీటింగ్కి అన్ని సౌకర్యాలు అటు రాష్ట్ర పార్టీ కానీ, ఇటు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు కానీ, ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం హాజరవుతున్నారు. కాబట్టి అఖండంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి రేపు రానున్న రోజుల్లో నారా చంద్రబాబు నాయుడికి ఏలూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో బడేటి రాధాకృష్ణ గారి చంటి గారిని గెలిపిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్య